ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, మరే ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. ఆ రోజు అవును నేను నోరు జారి నేను మీ ఇంటికి వస్తానని చెప్పి ఆవేశంలో మాట్లాడినా, కానీ వాళ్ళ ఇంటికి నేను పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మీడియాలో మొత్తం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా చూపిస్తారే తప్ప దీని మీద డిస్కషన్ జరిగేది చూపెట్టారని తెలిసే నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి పోలేదు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆలోచన కూడా నాకు లేదు. అందుకే వెళ్ళి అహోబిలంలో కూర్చున్నా. అహోబిలంలో నిజంగా అంటే నీ తప్పేం లేకపోతే ఏమనంటే ఏదో చూపిస్తున్నాడు, నిన్ననో మొన్ననో ఏదో చూసా ఛానల్లో చూపిస్తున్నాడు, ఇదిగో పర్మిషన్ అంది. చూపించు బయటికి. అది ఏం పర్మిషన్? అది వాచ్మెన్ కి పర్మిషన్ ఉందంట, డ్రైవర్ కి పర్మిషన్ ఉందంట, వెహికల్ కి పర్మిషన్ ఉందంట. అసలు తలనీలాలు తీసుకుపోవడానికే పర్మిషన్ లేదంటుంటే కారుకుంది, డ్రైవర్ కుంది, లైసెన్స్ ఉంది, గది గుడ్డు ఉందని ఏందో చూపిస్తున్నావు నువ్వు. అందుకే దొంగ డిగ్రీలు కాకుండా నువ్వు చదువుకోయింటే ఈ పాటికి నీకు తెలివి ఉండింటే నువ్వు ఎవడు పడితే వాడు ప్రెస్ మీట్ పెట్టమంటే నువ్వు పెట్టేవాడివి కాదు. ఒక పక్కన నేను ఆధారాలు చూపిస్తా, అట్లీస్ట్ ఎమ్మెల్యే ఏందో కాగితాలు చూపిస్తుందా, ఏ కాగితాలు ఏదో తెప్పించుకోవాలా నువ్వు? ఏందో చూపిస్తుంది అని చెప్పి చూస్తున్నావు కదా మీడియాలో. దేనికి ప్రెస్ మీట్ పెడుతున్నావు? ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా నువ్వు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినావు. సో ఇదంతా కాదు, అసలు నీ టాపిక్కే నేను ఎత్తలే. ఆ రోజు అహోబిలంలో కూడా నీ టాపిక్ నేను ఎత్తలే. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఎంతసేపు ఉన్నా అవినీతి జరిగింది అని చెప్పానే తప్ప లేదు సీఈఓ కాదు నేనే చేశానని చెప్పి నువ్వే ముందుకొచ్చి ఇరుక్కున్నావు. ఇప్పుడు చెప్పు సమాధానం. ఇప్పుడు నీతో పాటు సాక్షి కూడా చెప్పాలా. సాక్షి కూడా ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలా. పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేశారు, అతను మాటలు నమ్మి ఎమ్మెల్యేగా పనిచేస్తూ నా మీద బురద జల్లుతారా మీరు? అతనే ఒక అబ్స్కాండరు, అతను చీటింగ్ కేసులు మిగతా గుళ్ళల్లో ఈ విధంగా చీటింగ్ చేశాడని చెప్పి తిరుగుతున్నాడు. అతను మాటలు మీరు తీసుకొని నా మీద బురద జల్లుతున్నారా? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మీకు? జర్నలిజం అని ఏమైనా ఒక కోణంలోనే ఉండాలి కదా మీకు. గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా, కాగితాలు చూపిస్తున్నా, ఎవడన్నా పట్టించుకున్నాడు అన్నమాట. సో దయచేసి ఇప్పుడు మేము ఎస్పీ గారికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎవరి వల్ల అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయో, ఎవరైతే తెలియకుండా టెండర్లు అవ్వకముందే తమిళనాడు వాళ్ళకి ఏ విధంగా అగ్రిమెంట్ అయినాడు, ఏ విధంగా తర్వాత టెండర్లు పిలిచి జనాలు మోసం చేశారు, మీరు సోమోటో కింద కేసు అన్నది పెట్టండి ఆ సీఈఓ పైన. లేదంటే మా వాళ్ళు కేసు పెడతారు, ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు కేసు పెడతారు, కేసు కట్టమని చెప్పి ఆయన రిక్వెస్ట్ జరగడం జరిగింది. నేను నిజంగా అంటే అనుకోయింటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టిండొచ్చు, కానీ నాకు అవసరం లేదు, వాళ్ళతో పని లేదు. నా పని నాది. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత నాకు ఉంది కాబట్టే ఈరోజు ఏదైతే ప్రజలకు అవసరమో, భక్తులకు అవసరమో, ఆలగడ్డకు అవసరమో దాని మీద మాత్రమే మేము అడుగుతున్నాను, కొట్లాడుతున్నాను. టెండర్లో ఈ వ్యక్తి ఎవరైతే పార్థసారథి అనే వ్యక్తి ఆ కంపెనీకి వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఆయన కంపెనీలో పార్ట్నర్ ఉన్న కంపెనీకి ఆయన సీసీ కెమెరా టెండర్లు ఇచ్చుకున్నాడు. మరి ఇది కరెక్టా? మరి దీని గురించి విజేందర్ రెడ్డి మాట్లాడ్డా? ఊరికే కాగితాలు చూపిస్తున్నాడు. ఈ కాగితం చూపించు, ఆయన పేరు కూడా ఉంది దీంట్లో, పార్థసారథి అని. ఈ పేపర్లు కూడా మీడియా వాళ్ళకి ఇస్తాను. ఇది ఎందుకు ఇది చేయట్లేదు? తర్వాత టెండర్లు పోస్ట్పోన్ అయినట్టు ఆయన, ఇది అంటే పర్సనల్ నేను చెప్పకూడదు కానీ పర్సనల్ ఇది. ఆయన నా దగ్గర చాలా కాస్ట్లీ వెహికల్స్ ఉన్నాయి, ఆ కాస్ట్లీ వెహికల్స్ డ్యామేజ్ అవుతే ఏమయ్యేదని చెప్పి పార్థసారథి మాట్లాడుతున్నారు. కాస్ట్లీ వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? బజాజ్ ఫైనాన్స్ 8 కోట్లు అప్పు తీసుకొని అబ్స్కాండ్ అవుతే మొన్న బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అహోబిలంకి వచ్చినారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని. అప్పుడు 18 లక్షలు ఇచ్చి వాళ్ళు వెనక్కి పంపించినారు. ఇటువంటి వాళ్ళు టెంపుల్లో పనిచేస్తున్నారు. మరి ఇది కరెక్టా విజేందర్ రెడ్డి? అహోబిలం నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు, మీరు గాడిదలు కాస్తున్నారని చెప్పి మమ్మల్ని ప్రశ్నించాలా? మీరు మమ్మల్ని ప్రశ్నించాల్సింది పోయి వాళ్ళు నువ్వు వెనకేసుకొని వస్తున్నావు, నీకెంత పాత్ర ఉంది దీంట్లో, నీకెంత కమిషన్ ఉంది అనేది కూడా నువ్వు చెప్పాలా. అంతేకాకుండా ఇది టెండర్లు పోస్ట్పోన్ అయినట్టు వచ్చింది మీ సాక్షిలోనే వచ్చింది. ఏ సాక్షిలో అయితే నువ్వు చాలా
గొప్పగా ఇంటర్వ్యూలు ఇస్తున్నావో ఆ సాక్షిలోనే వచ్చింది పార్థసారథి. ఇదే అహోబిలము టెంపుల్ CEO పార్థసారథి సంతకం పెట్టి టెండర్లు పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పి 15వ తారీఖు ఇచ్చినారు. ఇదే 15వ తారీఖు అగ్రిమెంట్లు అవుతారు తమిళనాడు వాళ్ళతో. అది ఎట్లా అది? మళ్ళీ ఏమంటాడు పార్థసారథి సాక్షితో మాట్లాడుతూ, పీఠాధిపతి ఈయనకు ఫోన్ చేసి తమిళనాడు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అన్నాడంట. మరి ఎందుకు పోస్ట్ పోన్ చేసినావు? ఇది అసలు టెండర్లు ఎందుకు పిలిచినావు మరి నువ్వు? సో ఇవన్నీ ఇవి ఆధారాలంటే విజయేందర్ రెడ్డి నేర్చుకో. ఆధారాలంటే ఇవి, నువ్వు చూపించేవి కాదు. నువ్వు చూపించేవి ఉత్త కాగితాలు, చెత్త కాగితాలు కూడా పనికిరావు అవి. సో ఆధారాలంటే ఎట్లుండాలో చూసి దానికి తగినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ రాళ్ళు కట్టలు తీసుకుంటే మా వాళ్ళు తీసుకోలేరా? నిజంగా ఆ పరిస్థితి చూడాలని అనుకుంటున్నావా నువ్వు? సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడు, కత్తులు తీసుకుంటారు, కట్టలు తీసుకుంటామంటారు. మేమేదైనా గట్టిగా మాట్లాడితే ఓ అఖిలమ్మ ఎంత గట్టిగా మాట్లాడింది అబ్బా మా మీదకి దోస్తారు. ఈరోజు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా డైలాగులు పక్కన పెడదాం. నేను అడిగింది 3 ప్రశ్నలు. పనికిరాని పేపర్లు నువ్వు చూపెడుతున్నావు, అది చెల్లదు. బ్రిజేందర్ రెడ్డి మైండ్కి ఎక్కించుకో. చదువు, ఉత్త కాగితాలు చూపెట్టద్దు, చదువు. అగ్రిమెంట్ అయిన తర్వాత టెండర్లు పిలిచారు, నిన్ను మోసం చేస్తున్నారు. నీకు ఎవడు సలహా ఇస్తున్నాడో ఫస్ట్ వాడిని నమ్మకు నువ్వు. సో నువ్వు చూపించేవన్నీ ఫాల్స్ పేపర్లు. దీనికి బ్రిజేందర్ రెడ్డి సాక్షి వాళ్ళు సమాధానం చెప్పాలి. 3వది, ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని ఎందుకు మఠం వాళ్ళు తీసేశారు? ఇది మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఒక పెద్ద ఎంక్వైరీ మీరే పెట్టండి. మీరే టెంపుల్ కాడికి వెళ్ళండి. ఆ రోజు ఎస్పీ గారిని నేను వాడుకున్నానంట. అట్లా వాడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందా? ఎస్పీ గారిని నేను వాడుకొని ఎస్పీతో నేను సీఈఓని బెదిరించినానంట టెండర్లు నాకు ఇప్పమని. ఒక IPS ఆఫీసర్ని నేను ఆ విధంగా వాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడేమో చేతులెత్తని దయచేసి. అటువంటి ప్రభుత్వం మాది అయ్యింటే ఈ పాటికి మీరు ఊళ్ళో వదులుకొని పోవాల్సిన పరిస్థితి ఉండేది. అది కాదు కాబట్టే ఇంకా విక్టిమ్స్ లాగా మేము కాగితాలు పట్టుకొని చూడండి మమ్మల్ని నమ్మండి అని మేము బ్రతిమాలుతున్నాం. సో దయచేసి బ్రిజేందర్ రెడ్డికి నేను అడిగిన ప్రశ్నలు, అదేవిధంగా CEO ఎవరైతే పర్మనెంట్ అబ్స్కాండర్గా ఉన్నారో, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నా, అతను మీరన్నా వెళ్ళి అతని రాంచీ కోర్టులో అప్పచెప్పండి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా ఆయన కోసం పోలీసులు తిరుగుతున్నారంట. ఇంకొకసారి అహోబిలం గురించి కానీ, అహోబిలం గుడి గురించి కానీ, నరసింహస్వామి గురించి కానీ అతను కేసులు క్లియర్ చేసుకోకుండా అహోబిలంకి వచ్చినా, అహోబిలం నరసింహస్వామి గురించి మాట్లాడినా నేనే స్వయాన దగ్గరుండి అతన్ని జాగ్రత్తగా తీసుకుపోయి రాంచీ పోలీసులకి అప్పచెప్తా. మీరైనా పని చేయండి, లేదంటే నేనైనా పని చేస్తా. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు నరసింహస్వామి గురించి మాట్లాడి, ఆ రోజు నేను అంత గట్టిగా రియాక్ట్ అవ్వడానికి కారణం కూడా దేవుడు సొమ్ము నేను తింటున్నానని చెప్పి మాట్లాడినాడు కాబట్టే అంత గట్టిగా నేను మాట్లాడాల్సి వచ్చింది. దేవుడు భయం ఉంది కాబట్టే ఈరోజు ఇంకా నేను దీని గురించి పోరాడుతున్నాను. ఈ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి దీని గురించి ఎంక్వైరీ పెట్టించమని గత కొన్ని నెలల నుంచి అడుగుతున్నాను. కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి వాయిస్, నేను అడిగినానా లేదా వాళ్ళ ఆఫీస్ నుంచి. కొత్త టెండర్లు పిలిచలేదు, కొత్త టెండర్లు పిలవకుండానే ఏ విధంగా తలనీళ్ళు షిఫ్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా 15వ తారీఖు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి 15వ తారీఖు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఆ 15వ తారీఖే తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అదే గంగుల బ్రిజేందర్ రెడ్డి చూపిస్తున్నాడు. అవును అగ్రిమెంట్ అయినాడు, కానీ ఎప్పుడు అయినాడు? టెండర్లు పిలవక ముందే తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి 22వ తారీఖు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నట్టు పోస్ట్పోన్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రశ్నిస్తుంటే గంగుల బ్రిజేందర్ మధ్యలో ఏ విధంగా దూరాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా మరొకసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి డైవర్షన్ లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి తలనీలాలు ఏ విధంగా రాత్రి షిఫ్ట్ చేస్తున్నాడు, ఆ షిఫ్ట్ చేస్తున్న ప్రక్రియలో దాన్ని సమర్థిస్తూ గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడినాడు అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, నిజంగంటే ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని మఠం తరపు నుంచి ఎందుకు తొలగించినారు?
మఠం ఏమి గవర్నమెంట్ సపోర్ట్ కాదు కదా, ప్రభుత్వంలో లేదు కదా. మేము నిజంగా అంటే భూమా అఖిలప్రియ చెప్తే మఠం వాళ్ళు ఈ విధంగా సస్పెండ్ చేస్తున్నారంటే భూమా అఖిలప్రియ ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల. నిజంగా అంటే నేను చెప్తే అన్ని పనులు అయిపోతాయి మఠంలో అనుకుంటే టెండర్లు ఎందుకు నేనే తీసుకున్నదాన్ని కదా, అసలు టెండర్లు లేకుండా నేను తెచ్చుకున్నదాన్ని కదా. కానీ ఈరోజు మరి ఏ విధంగా అయితే ఈ తమిళనాడు వాళ్ళకి ఒకవేళ ఇచ్చే ప్రక్రియ కరెక్ట్ కాదని తెలుసుకునే పీఠాధిపతి గారు అతన్ని తీసేసి పక్కన పెట్టడం జరిగింది. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసి ఈరోజు ఎవరికి ప్రెస్ మీట్ పెట్టాడంట పార్థసారథి గారు, ఏ ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడంట, కానీ ఓన్లీ సాక్షి వాళ్ళతో మాత్రమే వాయిస్ ఇచ్చినాడు. నిజంగా అంటే ఆయన తప్పు ఏం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా, అందరు ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడిండొచ్చు కదా. ఓన్లీ సాక్షి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అది కూడా నేను ఆల్రెడీ మఠం వాళ్ళతో మాట్లాడినా, ఈయన ఒక్కడే ఇస్తున్నాడు స్వామి. కొత్తగా వచ్చిన మాధవన్ గారిని అడిగిన, ఈయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి సాక్షి వాళ్ళతో మాట్లాడుతున్నాడు స్వామి, ఇది మఠంకి సంబంధించి తరపు నుంచి మాట్లాడుతున్నాడా ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా అని చెప్పి కూడా నేను మఠం వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్పినారు, ఆయన పెట్టే ప్రెస్ మీట్కి కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ మఠంకి సంబంధమే లేదు, ఆయన సొంతంగా మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా అంటే ఆయనది ఏం తప్పు చేయకపోతే ఆయన ఎందుకు తీసేశారు? తీసేసిన తర్వాత కూడా గంగుల బ్రిజేందర్ రెడ్డి ఎందుకు వెనుకొసుకొని వస్తున్నాడు? ఇంకోటి, ఇదే పార్థసారథి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, లోకల్గా ఉన్న నాయకుల మీద కోర్టుకు వెళ్ళాడు. వీళ్ళు గుళ్ళోకి రాకూడదంట. ఈ 30-40 మంది ఎవరైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టుకి ఈయన వేసాడో ఆ 40 మంది టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదంట, టెండర్లో పాల్గొనకూడదంట, టెంపుల్లోకి రాకూడదంట, నేను ప్రెస్ మీట్ పెడితే నా వాళ్ళు వెనకలు కూడా కూర్చోకూడదంట. ఈ విధంగా ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇదే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆయన మనుషుల మీద కూడా ఈయన కోర్టుకు వెళ్ళాడు కదా, ఈయన ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? వైసీపీ నాయకుల మీద ఈయన కోర్టుకు పోతే ఈయన మాట్లాడలేదంటే వైసీపీ వాళ్ళు తప్పు చేసినట్టేనా? దేవుడు సొమ్ము కొట్టేసేదానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? పార్థసారథి ఏ విధంగా అవినీతి చేశాడనేది ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది. నేను పదే ఎన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా అవినీతి జరుగుతుంది ఆ అహోబిలంలోని, అప్పుడు ఎవడు మాట్లాడలే, అప్పుడు ఏ వైసీపీ నాయకుడు బయటికి రాలా. ఎప్పుడైతే పార్థసారథిని ఆయనని మేము విమర్శన చేయడం మొదలు పెట్టినామో అప్పుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి దూరి, లేదు మేమంతా ఒకటే, ఆయనకి ఏదైనా అవుతే నేను బయటకు వస్తానని చెప్పి బ్రిజేందర్ రెడ్డి మీదకి వేసుకున్నాడు. పార్థసారథి మీద గతంలో కూడా రాంచీ కోర్టులో లుక్అవుట్ నోటీస్ ఉంది. అబ్స్కాండర్ అంటే పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి ఈ పార్థసారథి వ్యక్తి. అతన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకేసుకొని వస్తున్నారు. మొన్నటి వరకు బ్రిజేందర్ రెడ్డి వరకే అనుకున్నాం, మరి సాక్షి కూడా ఈరోజు సమాధానం చెప్పాలి కదా. ఒక పర్మనెంట్ అబ్స్కాండర్ అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి నేను కాగితాలు చూపిస్తున్నా. మరి పర్మనెంట్ అబ్స్కాండర్ పోలీసులు దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఏ విధంగా తీసుకున్నారు? అంటే గుడిలో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు మీరు వెనకేసుకొని వస్తున్నారు సాక్షి. అంటే మీ బుద్ధి ఇంకా పోలేదు. అంటే గతంలో కూడా చూసినాము ఏ విధంగా అయితే గుళ్ళల్లో దొంగతనాలు చేసి విగ్రహాలు కొట్టేసి గుళ్ళు ధ్వంసం చేసినది కూడా ఆ రోజు మీ ప్రభుత్వంలోనే. ఈ రోజు గుళ్ళో అవినీతి జరుగుతుందని చెప్పి ఒక పక్కన శ్రీశైలంలో ఈ విధంగానే మీ వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని చెప్పి ఈ రోజే టీవీలలో చూసినాం. ఈ రోజు అహోబిలం టెంపుల్లో ఇంకా మీ వాళ్ళ అరాచకాలు చేస్తున్నారని చెప్పి మేము ఆధారాలతో సహా నేను నిరూపించి మాట్లాడుతుంటే ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడానికి, రాజకీయంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి మాత్రమే చూస్తున్నారు. అందుకే నేను ఎక్కడా కూడా డీవియేట్ కావట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళని నేను రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను, వాస్తవాలు ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను.